నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో అతిపెద్ద ఎడ్యుకేషనల్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు ప్రసాద్, సోమశేఖర్, రమణ తదితరులు తెలిపారు. దేశంలోని 92 ప్రముఖ ఇంజనీరింగ్, మెడికల్, ఆర్కిటెక్ట్, హోటల్ మేనేజ్మెంట్, ఎంబీఏ మేనేజ్మెంట్, ప్రొఫెషనల్ యూనివర్సిటీల ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. ఉన్నత విద్యపై సందేహాలను, వృత్తి కోర్సుల అవకాశాలు, కెరీర్ గైడెన్స్, విశ్వవిద్యాలయాల సదుపాయాలు, ఫీజులు, క్యాంపస్ల వివరాలు తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు. ఎక్స్పోలో అడ్మిషన్ తీసుకున్న వారికి ఫీజులో రాయితీ ఇస్తారని అన్నారు. అందరికీ నా నమస్కారాలు. మా నెకా ఆర్గనైజేషన్ వారి తరఫున నమస్కారాలు. మేము ఈ డిసెంబర్ 13, 14 తేదీ అనగా శనివారం, ఆదివారము అనిల్ గార్డెన్స్ నందు ఒక ఎడ్యుకేషన్ ఎక్స్పో కండక్ట్ చేస్తున్నాము. ఈ ఎక్స్పో వల్ల యూజెస్ ఏంటంటే, ఇక్కడ ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు కానీ, దెన్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే పిల్లలకి హైయర్ స్టడీస్ ఎక్కడ చదవాలి, ఏ యూనివర్సిటీలో చదవాలి, ఎటువంటి కోర్సెస్ చదివితే ఫ్యూచర్ బాగుంటుంది అనే వివరాల మీద చాలా డౌట్స్ ఉంటాయి. సో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయని చెప్పి, సో వాటన్నిటిని క్లారిఫై చేయడానికే మేము ఎక్స్పో కండక్ట్ చేస్తున్నాము. ఈ ఎక్స్పో కండక్ట్ చేయడానికి సో ఇది ఒక బిగ్ టాస్క్. సో దీనికి ఒకరి వల్ల కాదు కాబట్టి ఒక అసోసియేషన్ అనేది ఫామ్ చేశాము. దాని పేరే నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అసోసియేషన్. సో ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో మన ఏపీ, తెలంగాణలో వీళ్ళందరూ కలిసి ఫామ్ చేసిన ఆర్గనైజేషన్ ఇది నెకా ఆర్గనైజేషను. సో దీని తరపున మేము ఎడ్యుకేషన్ ఎక్స్పో అనేది కండక్ట్ చేస్తున్నాము. ఈ ఎక్స్పోకి టోటల్ ఇండియా వైడ్ ఒక 100+ యూనివర్సిటీస్ అయితేనేమి, దెన్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఆర్కిటెక్ట్ సంబంధించిన కాలేజ్ కానీ, హోటల్ మేనేజ్మెంట్, దెన్ బిజినెస్ స్కూల్ సంబంధించిన కాలేజెస్ ఈ ఎక్స్పోకి వస్తున్నారు. టోటల్ 100+ కాలేజీలు వస్తున్నాయి. సో వాళ్ళు కాలేజ్ వాళ్ళ మేనేజ్మెంటు, దెన్ అడ్మిషన్ ఇన్ఛార్జ్ ఈ 2 రోజులు మన నెల్లూరులో అనిల్ గార్డెన్స్ నందు ఉదయం 10:30 నుంచి సాయంకాలం 6 గంటల వరకు అవైలబుల్గా ఉంటారు. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కానీ, డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ సో ఈ కార్యక్రమానికి విచ్చేసి వారికి ఉన్న హైయర్ ఎడ్యుకేషన్కి వాళ్ళకి కావాల్సిన డౌట్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన వివరాలు ఆ రోజు తెలుసుకోవచ్చు. ఆర్గనైజేషన్ తరఫున నా పేరు సోమశేఖర్, దెన్ ప్రసాద్ గారు, దెన్ సిహెచ్ రమణ, దెన్ వెంకటేష్, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాము. సో దీని ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఈ ప్రోగ్రాం రావడం వల్ల ఒకటి స్టూడెంట్స్కి కానీ, పేరెంట్స్కి కానీ వాళ్ళకి హైయర్ స్టడీస్ మీద ఉండే డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకొకటి డైరెక్ట్గా కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడే సదుపాయం అనేది ఉంటుంది. సో ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ పక్క రాష్ట్రాలు పోయి తిరిగో, లేకపోతే వేరే ఇంజనీరింగ్ కాలేజీలు పోయి తిరిగి ఆ ఫీజు వివరాలన్నీ తెలుసుకోవాలంటే చాలా కష్టము. సో ఇక్కడ ఒకే వేదిక మీద ఒక 100+ యూనివర్సిటీస్ కానీ, కాలేజీలు కానీ వస్తున్నాయి. సో వాళ్ళ ఆ 100+ కాలేజీలకు సంబంధించిన డీటెయిల్స్, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఒక్కొక్క కాలేజీలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, దెన్ ఫీ స్ట్రక్చరు, ఇటువంటి వివరాలన్నీ ఒకే వేదిక మీద తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మా అసోసియేషన్ తరఫున ఆ రోజు ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో, ఇన్ కేస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి పర్టికులర్ యూనివర్సిటీలో మేము అడ్మిషన్ తీసుకోవాలి ప్రేయర్గా అనుకుంటే, వాళ్ళకి స్పెషల్ ఫీజు రాయితీ కూడా ఉంటుంది ఆ రోజు అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి. సో నార్మల్గా ఎంత ఫీజు అయితే ఉంటుందో దానికంటే మినిమం ఫీజు కన్సెషన్ అనేది ఆ రోజు ప్రతి యూనివర్సిటీ వాళ్ళు రాయితీ ఇస్తున్నారు. అదేవిధంగా మా అసోసియేషన్ తరపు నుంచి అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది కూడా ఉంటుంది సార్. సార్ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ వస్తున్నాయి. అదేవిధంగా తమిళనాడు, దెన్ కర్ణాటక, నార్త్ ఇండియా నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి టాప్ మోస్ట్ అటానమస్ కాలేజీలు, దెన్ అఫిలియేట్ కాలేజీలు కూడా వస్తున్నాయండి ఈ ప్రోగ్రామ్కి. అటానమస్ అండి, టు బి అటానమస్ ఉండదు, ఓన్లీ అటానమస్ ఉంది, దెన్ అఫిలియేట్ కాలేజెస్ ఉన్నాయి సార్. సో ఈ 3 క్యాడర్లో ఉన్న అన్ని ఇన్స్టిట్యూషన్స్ రేపు ఈ ప్రోగ్రామ్కి వస్తున్నాయి సార్. సో మేము తీసుకొని వచ్చే యూనివర్సిటీస్ కూడా మార్కెట్లో మంచి రిప్యుటేషన్ యూనివర్సిటీస్ని తీసుకొని వస్తున్నాం సార్. లేదు సార్, కాలేజ్ తరపు నుంచి వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళే వస్తున్నారు సార్. సో అక్కడ సార్ మేము ఒక ఆర్గనైజేషన్ సార్, నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్, అది ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఒక 100 యూనివర్సిటీస్ని రేపు ఈ ఎడ్యుకేషన్ ఎక్స్పోకి తీసుకొని వస్తున్నాం సార్. సో ప్రజలు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ డైరెక్ట్గా పరిశీలించాము సార్. సార్ ఆల్రెడీ మేము డైరెక్ట్గా కాలేజీని విజిట్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేసాము. సో మన పిల్లలు ఎక్కడైతే చేరితే వాళ్ళకి భద్రత,
రిమైనింగ్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో అటువంటి యూనివర్సిటీస్ని మనం తీసుకొని వస్తున్నాం సార్. ఎందుకంటే మనం ప్రజలకు పరిచయం చేసేది ఒక మంచి క్వాలిటీ ఇన్స్టిట్యూషన్ పరిచయం చేయాలని చెప్పి సో తీసుకొని వచ్చే యూనివర్సిటీస్ అన్ని క్వాలిటీ యూనివర్సిటీస్ కాలేజీలు ఉంటాయండి. మేము 2010 నుంచి చేస్తున్నాం సార్. సో దీనిలో మెంబర్స్ అంతా ఆల్మోస్ట్ ఒక 15 to 20 years అబోవ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో. సో వాళ్ళకి ఏ ఇంజనీరింగ్ అయితేనేమి మెడికల్ విభాగంలో మంచిగా కౌన్సిల్ చేయడానికి ఉన్నారండి మా దగ్గర కౌన్సిలర్స్. మా మెయిన్ స్పాన్సర్ వచ్చి ఆదిశంకర యూనివర్సిటీ. గూడూరే కాకుండా ఈ సంవత్సరం బ్యాంక్ 2020 ఐఐటి ఎన్ఐటి పిహెచ్డి ఫ్యాకల్టీ ఉన్నారు. ఆల్మోస్ట్ అన్ని రినోవేషన్ ల్యాబ్స్ ఉన్నాయి. జేఎన్టీ కాకినాడ రిటైర్డ్ అయినటువంటి వీసీ గారు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా సర్టిఫైడ్ తెలుగు ఫ్యాకల్టీ కాకుండా ప్లస్ బెంగళూరు నుంచి నార్త్ ఇండియా ప్లస్ ఆదిశంకర గూడూరే కాకుండా ఈ సంవత్సరం బెంగళూరులో క్యాంపస్, హైదరాబాద్లో కూడా క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారు. యూజీసీ అండ్ ఏఐసిటి అనుగుణంగా ఆల్మోస్ట్ అన్ని సీనియర్ ఫ్యాకల్టీ మనం అనలేము. అన్ఫార్చునేట్లీ కాలేజ్ రిపోర్ట్ లేదు. ఇంతకుముందు హైవే అనేది కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇప్పుడు 2015లో వర్షాలు పడినా కూడా అక్కడ హైవే 2 దిక్కలు తెగిపోయి దానికి ఆదిశంకర మేనేజ్మెంట్కి ఎటువంటి సంబంధం లేదు సార్. ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇవ్వకపోతే స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు పెట్టుకోవడం జరిగింది సార్. ఆదిశంకరలో ఎప్పుడు లేదు సార్. బయట ప్రైవేట్ సార్ ఇది ఒక ఆదిశంకరతో ఇది కాదు సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆదిశంకర కదా సార్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 280 ఇంజనీరింగ్ కాలేజ్ ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. అది గవర్నమెంట్ మనం లేదా వాళ్ళ షెడ్యూల్ బట్టి వాళ్ళు అమౌంట్ రిలీజ్ చేస్తుంటారు. ఫైనల్ ఇయర్ ఇప్పుడు ఇన్ కేసు స్టూడెంట్ కోర్స్ అయిపోయి ఫైనల్ ఇయర్ బయటకు వెళ్ళిన తర్వాత నా అమౌంట్ అనేది రాదు కదా. ఎందుకంటే 4 years డ్యూరేషన్ ఉన్నప్పుడే గవర్నమెంట్ అనేది వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది. ఇన్ కేసు స్టూడెంట్ ఫైనల్ ఇయర్ అయిపోయి సర్టిఫికేట్ తీసుకెళ్ళిపోతే దానికి శంకర అనేది మా టైటిల్ స్పాన్సర్.